ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్నైనా వేరే పార్టీ ప్రభుత్వాన్నైనా నిలదీసుట్ల ముందుంటాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ప్రభుత్వాలను నిలదీసుడే కాదు అప్పుడప్పుడు జనాలను కూడా కడిగి పారేసినట్టే చేస్తాడు. ఇక ఇయాల కూడా తొవ్వపొంటి పోతుంటే కారాపి మరీ ఏం చేసిండో చూడుండ్రి. చూసిన రానోళ్ళ రాజగోపాల్ రెడ్డి సారు ఎట్లా వాణింగిస్తున్నాడో. నల్గొండ జిల్లా నారాయణపూర్ నుంచి చౌటుపల్లికు ఆటోలలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకొని పోతున్నా ఈ ఆటో డ్రైవర్ కు గట్టిగానే క్లాస్ వేగిండో. రాజగోపాల్ రెడ్డి సారు మునుగోడు నుంచి చౌటుపల్లి పోతుంటే దారిలా చిన్నపిల్లలు మహిళలను ఆటో నిండా ఎక్కించుకున్నదే కాదు వెనుక పక్క కూడా ప్రయాణికులను ఊకబెట్టుకునేటాలకు ఆటోను తంగడపల్లి శివారు దగ్గర ఆటో నాపి డ్రైవర్ అన్న మీద గరానికొచ్చింది. గిట్లా ఇంతమందిని ఎక్కించుకొని నడుపుతున్నావు, ఏదన్నా జరగదానిది జరిగితే చిన్నపిల్లలు మహిళలకి ఎంత తక్లీఫ్ ఉంటది. ఇంకో పారి ఇట్లా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుంటే మంచిగుండదని వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఇక ప్రయాణికులు కూడా భద్రత గురించి ఆలోచించకుండా ఎక్కువ మంది ఎక్కిపోవుడు మంచిది కాదని చెప్పిండు. ఆయన ఊర్ల పొంటి ఆటోలను నడిపేటోళ్లు చాలా మంది ప్రయాణికులను ఎక్కించుకొని పోవుడు కామన్ గానే జరుగుతుంది. ఇక ఈ ముచ్చట లీడర్లకి కూడా తెలుసు. కాకుంటే ఇప్పటికే ఆర్టీసీ బస్సులల్లా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తెచ్చినాక ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గింది. మా ఉపాధికి ఈ పథకం చేయంగా చాలా దెబ్బనే అవుతున్నదని ఆటో డ్రైవర్లు లొల్లుడు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎంతమందిని ఎక్కించుకొని నడిపినా ఎవ్వరు ఏమంటలేరు. కానీ రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం అందరి లెక్క కాదు కదా. మంచిది కాదని అనిపిస్తే ఎవ్వలేమనుకున్నా మంచిదే. అది ప్రజలైనా అధికారులైనా లీడర్లైనా గిట్లనే కడిగి పారేస్తారని అనబట్టిండ్రు రాజన్న అభిమానులు. మరిగా పబ్లిక్ రాజగోపాల్ సారు చెప్పిండని కాదు గాని చెరా మీ భద్రత గురించి కూడా ఆలోచించుకొని ప్రయాణాలు చేయండి ఏమంటున్నాం, సరేనా?